హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి నేను ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ అక్కడ పోరు నడిచింది. సో అందులో భాగంగానే ఇద్దరికి సగం సగం వచ్చేటువంటి అవకాశం ఉందని ఎక్కువ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పినటువంటి పరిస్థితి. అందులో ఆర్ఎంఎస్ఎన్ సర్వే చూస్తే కనుక ఆయన డీటెయిల్గా అంటే నియోజకవర్గాల్లో బీజేపీ ఎక్కడెక్కడ గెలుస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు మొదటి ప్లేస్లో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అది మూడో ప్లేస్కి పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే కాకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ప్లేస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్కి వచ్చేసరికి సెకండ్ ప్లేస్కి వచ్చేసిందని చెప్పి ఆర్ఎంఎస్ఎన్ సర్వే చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన ఈ నేపథ్యంలో ఆర్ఎంఎస్ఎన్ సర్వే వివరాలు కనుక మనం చూస్తే కనుక ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8, బీజేపీ పార్టీకి 8 నుంచి 9, బీఆర్ఎస్ అయితే 0కి పరిమితం అవుతుంది. ఎంఐఎం ఒక సీటు నిలబెట్టుకుంటుంది. అక్కడ చాలా టైట్ ఫైట్ అయితే నడిచింది బీజేపీ పార్టీ నుంచి. అయినప్పటికీ కూడా తన సీటు తను కాపాడుకున్న హైదరాబాద్లో అని చెప్పి ఆ సర్వేలో తన సర్వేకి సంబంధించిన వివరాలు అయితే ఆయన వెల్లడించడం జరిగింది. అదే కాకుండా ఆయన గెలిచేటువంటి సీట్లు ఎక్కడెక్కడ బీజేపీకి ఛాన్స్ ఉన్నాయి అంటే మల్కాజ్గిరి, ఆదిలాబాదు, కరీంనగర్, జహీరాబాదు, చేవెళ్ళ, మెదక్, సికింద్రాబాద్, నిజామాబాద్, పాలమూరు అంటే మహబూబ్ నగర్ సంబంధించి కూడా స్వల్ప మెజార్టీతో డీకే అరుణమ్మ గెలిచేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇంకా మిగిలిన చోట్ల ఒకటేమో ఎంఐఎంకి పోయినా మిగతా 8 చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఉంది. అందులో ఒక సీటు మళ్ళీ బీజేపీకి రావచ్చు అనేటువంటిది వారి యొక్క అంచనా అనమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య నడిచినటువంటి పోరు. అయితే బీజేపీ మొదటి ప్లేస్కి వచ్చింది, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు అయితే ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన పరిస్థితి. సో మరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది జూన్ 4న తేలే అవకాశం ఉంది.